హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్లాస్ నెంబర్ 4 అయితే చూస్తున్నామండి. క్లాస్ నేమ్ వచ్చేసి స్పేస్ టెక్నాలజీ అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి స్పేస్ టెక్నాలజీ. మరి ఇందులో ఏమేమి ఉంటాయండి? అంతరిక్ష పరిశోధన, భారతదేశ స్పేస్ టెక్నాలజీ కీలక ఘట్టాలు, ఇస్రో స్పేస్ టెక్నాలజీ ముఖ్యమైన కేంద్రాలు, కక్ష రకాలు, లాంచ్ వెహికల్స్ రకాలు, భారతదేశ ముఖ్యమైన ఉపగ్రహాలు, ఇటీవల ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు, భారతదేశ స్పేస్ సైన్స్ మిషన్లు. సో ఇవన్నీ కూడా 1 by 1 అయితే మనము డిస్కస్ చేసుకోబోతున్నాము ఈ యొక్క క్లాస్లో. ఓకేనా, అంతరిక్ష పరిశోధన అనేటువంటి అంశము ఈరోజు మనము చూద్దాము. సో అందరికీ తెలుసు కదండి, చాలామంది అడుగుతున్నారు. ఈ యొక్క బుక్ వచ్చేసి RRR పబ్లికేషన్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. లేటెస్ట్ వర్షన్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. ఓకే, మరి వివరాలు చూద్దామండి. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి, ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా, సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా, పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్, డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే మరి అంతరిక్ష పరిశోధన అంటే ఏంటి చూద్దాం. అంతరిక్ష పరిశోధన అనగా భూమి యొక్క వాతావరణం దాటి ప్రయాణించడం ద్వారా అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించడం కోసం ఉపయోగించే సాంకేతికతను స్పేస్ టెక్నాలజీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే భూమి యొక్క వాతావరణం ఏమైతే ఉంటుందో ఆ వాతావరణాన్ని దాటి, ఓకేనా, అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించడమే స్పేస్ టెక్నాలజీ అనే పేరుతో పిలుస్తాము. మరి ఇందులో ఏమేమి ఉంటాయండి? స్పేస్ అంతరిక్షంలో జరిపేటువంటి కార్యకలాపాలు, ఉపగ్రహాలు, అంతరిక్ష నౌక, ఆర్బిటాల్ లాంచ్ వెహికల్స్ మరియు స్పేస్ స్టేషన్లు, ఇన్ స్పేస్ ప్రొపల్షన్, డీప్ స్పేస్ కమ్యూనికేషన్ మరియు అనేక ఇతర సాంకేతికతలు ఈ రంగంలో అయితే చేర్చబడ్డాయి. ఓకేనా, ఇంపార్టెంట్. మరి అంతరిక్ష పరిశోధనలో అడుగులు వేసిన మొదటి దేశం సోవియట్ యూనియన్ అండి. ఓకేనా, సోవియట్ యూనియన్ మొదటిసారిగా అంతరిక్షంలోనికి అడుగులు వేయడం జరిగింది. అప్పుడు సోవియట్ సోషలిస్ట్ రష్యా అనేది ఉండేదండి. ఓకే, సోవియట్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఓకే, రష్యా కూడా అందులో భాగంగా ఉండేది. సో అది తర్వాత విడిపోయింది. అది 1991 ఆ సంవత్సరంలో అయితే విడిపోవడం అయితే జరిగింది. అంతకుముందు మాత్రం చాలా దేశాలన్నీ కలిపి కూడా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఉండేవి. ఓకే, మరి యుఎస్ఎస్ఆర్ మొదటిసారిగా అంతరిక్షంలోనికి 1957, ఎప్పుడండి? 1957 అక్టోబర్ 4న స్పుత్నిక్ 1 ఉపగ్రహాన్ని పంపింది. మొట్టమొదటి మరి ఉపగ్రహం అండి ఇది. ఓకేనా, అంతరిక్ష చరిత్రలో దిస్ ఈజ్ ద ఫస్ట్ మైల్ స్టోన్గా మనం చెప్పుకోవచ్చు. మరి రష్యా దేశస్థుడు కర్నల్ యూరీ గగరిన్ 1961 ఏప్రిల్ 12న అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కడమైతే చూడవచ్చు. ఎప్పుడండి? 57లో మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
మళ్ళీ రష్యానే 1961లో యూరీ గగరిన్ అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగిందండి. మరి అతడు ప్రయాణించిన అంతరిక్ష నౌక వోస్టాక్ 3KA2 వోస్టాక్ 1 అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తాము. ఓకే, మరి అంతరిక్షయానం చేసిన తొలి మహిళా వ్యోమగామి రష్యాకు చెందిన లెఫ్టినెంట్ కర్నల్ వాలెంటీనా తెరెస్కోవా 1963. ఓకేనా, వీరు కూడా రష్యాకు చెందిన వాసిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే యుఎస్ నావికాదళ చోదకుడు ఏవియేటర్. అతను చంద్రుడిపై కాలు మోపిన మొదటి మానవుడండి. ఓకే, చంద్రుని పైన కాలు మోపిన మొదటి వ్యక్తి ఎవరండి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అపోలో 11 మిషన్ చంద్రుడిపై యాత్ర కొరకు జూలై 20, 1969న అమలుపరచబడింది. మరి ఈ మిషన్లో ఆర్మ్స్ట్రాంగ్, బల్జ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలు మోపిన 2.5 గంటల పాటు అక్కడైతే సంచరించారండి. ఆ సమయంలో మైకెల్ కాలిన్స్ కమాండ్ మాడ్యూల్ నందే ఉండి ఈ కక్షలోకి తిరగడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు ఎవరండి ఇంకా బర్జ్ ఆల్డ్రిన్ అనేటువంటి వ్యక్తి కూడా, ఇద్దరు వెళ్ళారు. బట్ మొట్టమొదట కాలు మోపిన వ్యక్తిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఉంటారండి అమెరికా తరపున. ఓకేనా, కల్పన చావ్లా నోట్ అనే ఆప్షన్ ఇచ్చారు చూడండి ఇక్కడ. కల్పన చావ్లా ఒక ఇండో అమెరికన్ వ్యోమగామి. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించింది. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ సంతతి మహిళగా ఖ్యాతి గడించారండి. 1997లో మొదటిసారిగా కొలంబియా స్పేస్ షటిల్లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్గా ఆమె అంతరిక్షంలోనికి వెళ్ళింది. మరి 2003 సంవత్సరంలో రెండవసారి అదే రకమైన స్పేస్ షటిల్లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె నౌక ప్రయాణానికి గురి కావడం 2003 ఫిబ్రవరి 1న మరణించడం జరిగిందండి. కల్పన చావ్లా గారు భారత సంతతికి చెందిన మొట్టమొదటి మహిళ అండి, అంతరిక్షయానం చేయడం జరిగింది. ఓకే, నోట్. అంతేకాకుండా భారత సంతతి అమెరికా వ్యోమగామి అయినటువంటి సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మొదటి వ్యోమగామిగా నిలిచారు. మరి మహిళ అంతరిక్ష ప్రయాణికులలో ఎక్కువసేపు అంతరిక్షయానము 195 రోజులు చేసిన వారుగా ఆమె ప్రపంచ రికార్డు సృష్టించారు. వీరు కూడా భారత సంతతి మహిళ అండి, సునీత విలియమ్స్. ఓకే, మరి భారతదేశ స్పేస్ టెక్నాలజీ రంగంలో కీలకమైన ఘట్టాలు కనుక చూసినట్లయితే చూద్దాం. 1962 ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇన్కాస్పార్ తిరువనంతపురం సమీపంలోని తుంబా వద్ద తుంబా ఈక్వెటేరియల్ రాకెట్ స్టేషన్ లాంచింగ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఫర్ ద ఫస్ట్ టైం 1962లో. మరి ఈ యొక్క TERLS అనేది రాకెట్లను ప్రయోగించడానికి ఉపయోగించే అంతరిక్ష నౌకా ప్రయోగ కేంద్రము. మొట్టమొదటిదండి భారతదేశంలో తుంబాలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 1963 మొదటి సౌండింగ్ రాకెట్ అమెరికన్ నైక్ అపాచీ TERLS నుంచి ప్రయోగించబడింది. నవంబర్ 21, 1963న ప్రయోగించడం అయితే జరిగిందండి. మొదటి సౌండింగ్ రాకెట్ అండి, అమెరికన్ నైక్ అపాచీ పేరుతో. ఓకేనా, నెక్స్ట్ నోట్. మరి భారతదేశం తయారు చేసిన మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ RH-75 రోహిణి అంటారు దీన్ని. ఇది 1967లో ఈ యొక్క కేంద్రం నుంచి తుంబా ఈక్వెటర్ రాకెట్ లాంచింగ్ సెంటర్ నుంచి ప్రయోగించడం జరిగింది ఫస్ట్ టైం రోహిణి. అయితే రోహిణి సౌండింగ్ రాకెట్ల శ్రేణిని వాతావరణ అధ్యయనం కోసం ఇస్రో అభివృద్ధి చేసింది. నెక్స్ట్ 1975లో రోహిణి సౌండింగ్ రాకెట్ కార్యక్రమము క్రింద అన్ని సౌండింగ్ రాకెట్ల కార్యకలాపాలను జరిగాయండి. మరి సౌండింగ్ రాకెట్ల శ్రేణి రోహిణి సిరీస్ అని పిలుస్తారండి వీటిని. RH-200, RH-500, RH-560 చాలా ముఖ్యమైనవి అయితే ఉండడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ 1965 తుంబాలో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ 1967లో అహ్మదాబాద్లో శాటిలైట్ కమ్యూనికేషన్ ఎర్త్ స్టేషన్ ఏర్పాటు. నెక్స్ట్ TERLS ఐక్యరాజ్య సమితికి అంకితం చేయబడడం అయితే చూడవచ్చు ఫిబ్రవరి 2, 1968న. నెక్స్ట్ 1969లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద 1969 ఆగస్టు 15న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏర్పడిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎప్పుడండి? 1969 ఆగస్ట్ 15న. ఓకే, నెక్స్ట్ 1972 స్పేస్ కమిషన్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్
ఏర్పాటు జూన్ 1, 1972న జరిగింది. 1972 సెప్టెంబర్లో ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలోనికి తీసుకురావడం చూడవచ్చు. నెక్స్ట్ 1972-76లో ఎయిర్ బార్న్ రిమోట్ సెన్సింగ్ ప్రయోగాలు అయితే జరిగాయి మన దేశంలో. 1975 ఇస్రో మొదటి భారతీయ ఉపగ్రహము ఆర్యభట్ట, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకే, 1975 ఏప్రిల్ 19న ప్రయోగించబడింది. సోవియట్ యూనియన్ సహకారంతో వారి దేశంలో అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహము ప్రయోగం నిమిత్తమై ఇండియా సోవియట్ యూనియన్ మధ్య యుఆర్ రావ్ సారథ్యంలో 1972లో అంగీకారము కుదిరింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ 1975-76 శాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ సైట్ అంటారు ఇది. మరి దీన్ని 1975 భారతదేశంలో ప్రారంభించబడింది. ఒక ప్రయోగాత్మక ఉపగ్రహ కమ్యూనికేషన్ ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. దీన్ని నాసా మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సంయుక్తంగా రూపొందించాయి. ఈ ప్రాజెక్టు గ్రామీణ భారతదేశంలో టెలివిజన్ కార్యకలాపాలను అందుబాటులోకి తెచ్చాయండి ఫర్ ద ఫస్ట్ టైం. ఓకేనా, శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ సైట్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ 1977 శాటిలైట్ కమ్యూనికేషన్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ అండి ఇది. ఓకే, మరి ఇది 1975 భారతదేశంలో ప్రారంభించబడిన ప్రయోగాత్మక ఉపగ్రహ సమాచార ప్రాజెక్ట్. దీనిని నాసా మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సంయుక్తంగా రూపొందించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ 1979 సంవత్సరంలో భాస్కర-1 ఇస్రో నిర్మించిన మొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం అండి ఇది. ఓకేనా, హైడ్రాలజీ, ఓషనోగ్రఫీ, ఫారెస్ట్రీ మరియు టెలిమెట్రీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ఉపగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ఉపగ్రహాన్ని 1979 జూన్ 9న రష్యాలోని వోల్గోగ్రాడ్ లాంచ్ స్టేషన్ నుంచి ఇంటర్కాస్మిక్ లాంచ్ వెహికల్ C1 ఇంటర్కాస్మిక్ ద్వారా ప్రయోగించారు. ఇది శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3 యొక్క మొదటి ప్రయోగం. 1979 జూన్ 7న దీన్ని చేపట్టారు, కానీ ఇది విఫలమయ్యిందండి. ఓకేనా. నెక్స్ట్ 1980 జూలై 18న శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3 యొక్క రెండవ ప్రయోగాత్మక ప్రయోగం చేపట్టారు. దీని ద్వారా రోహిణి ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్ 1981 యాపిల్ అనే ప్రయోగాత్మక జియో స్టేషనరీ కమ్యూనికేషన్ ఉపగ్రహంను 1981 జూన్ 19న విజయవంతంగా ప్రయోగించబడింది. యాపిల్ అంటే ఏంటి మరి? ఏరియల్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ప్రయోగాత్మక కమ్యూనికేషన్ ఉపగ్రహం అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గమనించాలి. ఓకే. నెక్స్ట్ ఇన్సాట్-1A ప్రయోగించబడింది ఏప్రిల్ 10, 1982. 1984 ఇండో సోవియట్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ఏప్రిల్ 1984లో జరిగింది. నెక్స్ట్ 1988 మొదటి కార్యాచరణ భారత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహము IRS-1A మార్చి 17, 1988న ప్రారంభం. నెక్స్ట్ IRS-IDతో PSLV యొక్క మొదటి కార్యాచరణ ప్రయోగం జరిగింది. నెక్స్ట్ 2001 శ్రీహరికోట నుండి GSAT-1తో GSLV-D1 యొక్క మొదటి అభివృద్ధి ప్రయోగం ఏప్రిల్ 18, 2021న జరిగింది. 2004 సెప్టెంబర్ 20న GSLV-F01 ద్వారా శ్రీహరికోట నుంచి ఎడ్యుసాట్ విజయవంతంగా ప్రయోగించడం అయితే చూడవచ్చు. ఎడ్యుసాట్ అని ఇంపార్టెంట్. 2008 మరి 2008 అక్టోబర్ 22న PSLV-C11 ద్వారా శ్రీహరికోట నుంచి చంద్రయాన్-1 విజయవంతంగా ప్రయోగించబడింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ 2011 శీతోష్ణ స్థితి మార్పుల నేపథ్యంలో ఉష్ణమండల వాతావరణంలో నీటి చక్రాన్ని అధ్యయనం చేసే ఉపగ్రహము మెగాట్రోపిక్స్ను 2011 అక్టోబర్ PSLV రాకెట్ ద్వారా విజయవంతంగా కక్షలోనికి ప్రవేశపెట్టారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. 2013 ఫిబ్రవరి 25 సరళ్ అనేది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఫ్రాన్స్కు చెందిన ఇంటర్నేషనల్ డిఇటుడ్స్ స్పేషియల్స్ను సంయుక్తంగా చేపట్టిన అల్టిమెట్రీ టెక్నాలజీ మిషన్గా చెప్పుకోవచ్చు. శాటిలైట్ విత్ ఆర్గోస్ అండ్ అలికా అనే ఇంగ్లీష్ మాటల మొదటి అక్షరాల నుంచి సరళ్ అనేటువంటి పదం రావడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. సో గైస్ ఇక్కడ మరి 2013 నవంబర్ 5న
అంగారక గ్రహంపై పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్టు పేరు మార్స్ ఆర్బిటాల్ మిషన్ అండి. చాలా ఇంపార్టెంట్. 2013 నవంబర్ 5న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. 2014 సెప్టెంబర్ 24న మార్స్ ఆర్బిటాల్ మిషన్ ఉపగ్రహ అంగారక కక్షలోనికి ప్రవేశించింది విజయవంతంగా. ఇదొక పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చండి భారత అంతరిక్ష పరిశోధన విభాగంలో. 2017 ఇస్రో నుంచి పిఎస్ఎల్వి C-37 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టి ఇందులో 3 స్వదేశీకి చెందినవి కాగా మిగిలిన 101 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి. 2018 నవంబర్ 14 జిఎస్ఎల్వి MK3 మరి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించి అభివృద్ధి చేసిన ఉపగ్రహ వాహక నౌక ఇది. స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ కలిగిన ఈ నౌక 4 టన్నుల పేలోడ్ను భూస్థిర బదిలీ కక్షకు చేర్చే సామర్థ్యం కలిగి ఉంది. 2018 నవంబర్ 14న జిఎస్ఎల్వి MK3 D2 ద్వారా GSAT 29 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి విజయవంతంగా ప్రయోగించబడడం అయితే మనం చూడవచ్చు. ఓకేనా. సో గైస్, మరి నెక్స్ట్ క్లాస్లో మనం 2018 తర్వాత జరిగినటువంటి ముఖ్యమైన అంశాలను కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.